ఒక నిశ్శబ్ద సాయంత్రం, మాయ ఒక పాత మాంద్యం ఉన్న తారాన్ని పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళుతూ కనుగొంది. అది పార్క్ దగ్గర ఓక్ చెట్టుకు కింద పడి ఉంది. ఆసక్తిగా ఆమె దాని మీద లిఖిత 27 అనే సంఖ్యను గమనించింది. తరువాతి రోజున ఆమె తిరిగి వచ్చి దగ్గర ప్రాంతాన్ని పరిశీలించి కొంత దూడల తరువాత చెట్టు తణుకులో చిరు తలుపు కనుగొంది. ఆమె గుండె వేగం పెరిగింది. ఆమె తాళాన్ని సున్నితంగా చేర్చి మృదువైన క్లిక్తో తలుపు చెనుగుతుంది. లోపలి భాగం మృదువుగా మెరుస్తుంది. అందులో సూక్ష్మ పుస్తకాలు, కదిలే గేర్లు మెరవుతున్న పిచ్చిమెల్లెలు గది ఉంది. పిచ్చిమెల్లెలు చిరునవ్వుతో ఆమెను ఆహ్వానించాయి. వారు ఆమెకు మాయాజాల లైబ్రరీ పరిచయం చేశాయి. ప్రతి పుస్తకం వివిధ లోకాల జ్ఞానాన్ని ఉంచిన స్థలం. మాయ మంత్రముగ్ధురాలై గంటలు గుండా తన అన్వేషణలో గడిపింది. ఆమె కథలు చెప్పే పుస్తకాలు, పజిళ్లు మారే గేయర్లను కనుగొంది. మంత్రముగ్ధంగా మెలోడియాలు ఆడే పరాయణ పిచ్చిమెల్లెలు. అలారా అనే ఒక ప్రత్యేక పరాయి మాయతో స్నేహం చేసుకుంది. అలారా ఆమెకు లైబ్రరీలోని రహస్యాన్ని చూపించింది. ది పాత్ ఆఫ్ డిస్కవరీ పుస్తకం ఇతర పుస్తకాల మధ్య మెరిసింది. వలేరా ఈ పుస్తకం నిజ ప్రయోజన రహస్యాలు కలిగి అని పంచుకుంది. ఆ పుస్తకం మాయ తాళంతో సంబంధం. మాయ భావం ఆలోచించి హృదయంలో సాహసం అనుభవించింది. ఆమె ఆ పుస్తకం తెరవటానికి నిర్ణయించుకుంది. ఆమె చుట్టూ అధిరేఖిత కాంతి, ఉష్ణతా తరంగం అనుభవించింది. ఆమె మనస్సు భవిష్యత్ సాహసోపకరణాల దృష్టితో తెరవబడింది. ఇతరులను సహాయం చేయడం, జ్ఞానాన్ని వ్యాప్తి, నిజాలను కనుగొనడం. ఎలేరా చెప్పింది. తాళం మీరిని కారణంగా ఎంచుకుంది. జ్ఞానపు తలుపులు తెరవడానికి ధైర్యం, పంచుకోవడానికి జ్ఞానం. మాయ చనిపోయిన తాళం తన స్వయాన్ని మరియు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో తన యాత్ర యొక్క ప్రారంభం అని గుర్తింది. ఒక కృతజ్ఞతతో కూడిన హృదయంతో మాయాజాల లైబ్రరీకి తిరిగి